మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈ దినాన వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. దేవుని యొక్క 1000 ఏళ్ల పాలన గురించి మన వాక్యాన్ని జ్ఞాపం చేసుకునబోతున్నాం. అయితే ఈ దినాల్లో అనేక పాలన గురించి మనం వింటా ఉన్నాం. ఎంతకాలం వారు పరిపాలిస్తారంటే 5 సంవత్సరాలు. ఓటుని వేసి వారిని గెలిపించుకుంటాం. వారు 5 సంవత్సరాలు పరిపాలిస్తారు. వారు నచ్చకపోతే ఇంకొకరిని వ్యక్తిని మనం ఎంచుకుంటాం. ఆ విధంగా పరిపాలన వారు 5 సంవత్సరాలు కొనసాగుతూ ఉంటారు. అయితే దేవుని పాలన మాత్రం 1000 సంవత్సరాలు ఉంటుందనే విషయాన్ని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఆయన పాలన చాలా ప్రాముఖ్యమైన పాలన. ఆయన పాలనలో మనం అందరం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే దినాన మనం ప్రకటన గ్రంథము 20 అధ్యాయాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. మొదటి 7 వచనాలు మనం చదువుకుని దాంట్లో ఉన్న సత్యాలను మనం జ్ఞాపం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అగాధం యొక్క తాళపు చెవులు గల ఒక దేవదూతను పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరం గడుచు వరకు ఒక జనములను మోసపరుచుకున్నట్లు అగాధమును మూసివేసి దాన్ని ముద్ర వేశాను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలను. అంతటి సింహాసనమును చూచితిని. వాటి మీద ఆసీనుడై ఉన్న వారిని విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడెను. మరియు క్రోణముఖంకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసలియందు కానీ చేతులయందు కానీ దాని ముద్ర వేయించుకుని వారిని యేసు విషయమై తనకిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తము శిరస్థాదనము చేయబడిన వారి ఆత్మను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరముల క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండో మరణమును అధికారం లేదు. వీరి దేవునికిని క్రీస్తునుకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తన్నున్న చెరలో నుండి విడిపింపబడును అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇది నాన్న 1000 సంవత్సరాల గురించి దేవుని యొక్క పాలన గురించి మనం వినబోతున్నాం. 1000 సంవత్సరాలు అని 6 పర్యాయాలు ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో రాయబడినట్లుగా మనం చూడగలం. అయితే సాతాను ఈ లోకంలో ఉండకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే అగాధ జములో అతన్ని పాడవేసినట్లుగా ముద్ర వేసి అటు పిమ్మట కొంచెం కాలం తర్వాత విడిచిపెట్టినట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే సాతాను ఎవరు బంధించాడు అనుకున్నట్లయితే ఇక్కడ దేవదూత పరలోకం నుండి దిగివచ్చి సాతాను బంధించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. పెద్ద సంఖ్యల చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవులు గల ఒకడు దేవదూత వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తాళపు చెవులు కలిగిన దేవదూత ఎవరు అనుకున్నట్లయితే మన యేసుక్రీస్తు ప్రభువారని విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకనే ప్రకటన గ్రంథం 1 అధ్యాయము 18వ వచనంలో ఒక మాట మనం చూస్తే, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతునైతిని గాని ఇదిగో యుగములు సజీవునై ఉన్నాను, మరియు మరణం యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ప్రభు దగ్గర తాళపు చెవులు కలిగి ఉన్నాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే 7 సంఘాలకు రాస్తూ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘంకు ప్రభు తాను ఏ విధంగా పరిచయం చేసుకుంటాడంటే, దావీదు తాళపు చెవులు కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపి ఒక పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా అని రాస్తూ ఉన్నాడు. అంటే తాళపు చెవులు కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే సాతాన్ని 1000 సంవత్సరాలు బంధించినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే బంధించిన తర్వాత ఈ 1000 ఏళ్ల పాలన అనేది ఉంటుంది. ఎందుకంటే ఇంకా జనములు మోసపరచడానికి ఆస్కారం లేకుండా దేవుడు సాతాను బంధించినట్లుగా వాక్య భాగంలో మనం చూడగలం. అయితే ఈ 1000 సంవత్సరాల గురించి పాత నిబంధనలోని ప్రవక్తలు కూడా రాసినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో మనం గమనిస్తే అక్కడ కూడా దానియేలు మహావృద్ధుడిని యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆయన చూసి ఆయన పరిపాలన గురించి రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నెబుకద్నెజరు కలగలిగినప్పుడు ఆఖరిగా యేసుక్రీస్తు ప్రభువారు పెద్ద రాయి ఆ ప్రతిమని పడవేసినట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క పాలన
అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పాలన గురించి పాత నిబంధనలోని ప్రవక్తలు కూడా రాసినట్లుగా వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకుంటే, సకల జనములను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయన సేవించినట్లుగా ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు, ఆయన రాజ్యం ఎప్పుడు లయము కాదు అని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత యెషయా భక్తుడు కూడా 32వ అధ్యాయం 1వ వచనంలో, ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయం బట్టి ఏలుదురు అని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో, సర్వలోకమునకు రాజయుండును, ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయన పేరు ఒకటే అనియు తెలియబడును అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుని రాజ్యము అంటే 1000 యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని పరిపాలించబోతున్నాడని ప్రవక్తలు తెలియజేసినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం గమనిస్తే దేవుడు దావీదుకి వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నీ సంతానాన్ని దీవిస్తాను అంటూ దేవుడు ఏమంటే నీ సింహాసనాన్ని ఎప్పుడుకి నిరంతరం ఉంచుతానని వాగ్దానం చేశాడు. అది సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 16వ వచనాన్ని మనం గమనిస్తే, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనమును నిత్యము స్థిరపరచబడను అని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు. ఎందుకంటే ప్రజలు సౌలు రాజుని ఎన్నుకున్నప్పటికి కూడా దావీదుని దేవునికి ఇష్టానుసారంగా జీవించినప్పుడు దావీదుని దేవుడు ఏం చేశాడంటే సింహాసనాన్ని నిత్యము స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము నెరవేర్చబోతున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. దేవుడు దావీదుకి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభువారు 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అందుకనే మనం ఆలోచిస్తే కీర్తన గ్రంథంలో 89వ కీర్తన 34వ వచనం నుంచి 37వ వచనం వరకు కూడా అదే మాటను అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. నా నిబంధన నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను, అతని సంతానమును శాశ్వతంగా ఉండును అంటూ, అతని సింహాసనము సూర్యునినంతకాలము నీ సన్నిధిని ఉండననియు చంద్రునినంతకాలము అది నిలుచుననియు దేవుడు చెప్పినట్లుగా వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుడు దావీదుతో చెప్పిన ఆ వాగ్దానము నెరవేర్చబోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాడు అని వాక్యాన్ని మనం గమనించాలి. అయితే ఈ 1000 ఏళ్ల పాలనలో ఎవరు ఉండబోతున్నారు? ఇది ఎక్కడ జరుగుతుంది ఈ 1000 ఏళ్ల పాలన? చాలామంది చాలా అభిప్రాయాలు కలిగి ఉన్నారు. ఈ 1000 ఏళ్ల పాలన అనేది పరలోకంలోనో లేకపోతే నూతన భూమి నూతన ఆకాశంలో ఉంటుందని కొంతమంది అభిప్రాయం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్పింది ఏంటంటే, నేను ఈ భూలోకంలో 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఎవరు ఈ పరిపాలనలో ఉంటారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలో వచ్చినప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ళు పెళ్లి విందులో మనం అందరం కూడా ఉండబోతున్నాం. దేవుడు బహుమానాలు ఇస్తాడు. తర్వాత దేవుని దగ్గర 7 సంవత్సరాలు మనం ఉంటాం. తర్వాత భూలోకంలో 7 ఏళ్ళ శ్రమల కాలం ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, ఆ 1000 ఏళ్ల పరిపాలన ఎవరు ఉంటారంటే సంఘము. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి వచ్చినప్పుడు సంఘము కూడా యేసుక్రీస్తు ప్రభువారితో పాటు వస్తుందనే విషయాన్ని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్ట ధరించుకుని తెల్లని గుర్రం ఎక్కి ఆయన వెంబడించుచుండిరి అని యేసుక్రీస్తు ప్రభువారితో పాటు పరలోకపు సేనలు అంటే మనం అందరం కూడా దేవుని సేనలుగా గుర్తించబడుతున్నామనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారితో పాటు మనము 1000 ఏళ్ల పరిపాలనలో సంఘం ఉంటుందనే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. రెండోదిగా మనం గమనించవలసిందంటే ఎవరు ఉండబోతున్నారంటే, శ్రమణ కాలంలో 7 ఏళ్ల శ్రమణ కాలంలో రక్షించబడిన యూదులు మరియు అన్యులు కూడా ఎవరైతే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి క్రూరము యొక్క నొసళ్ళ యందే కానీ చేతులు యందే కానీ ముద్ర వేయించుకొని వారు అంటే 7 ఏళ్ల శ్రమల కాలంలో రక్షించబడిన యూదులు అంటే 1,44,000 మంది మరియు అన్ని జనాంగము 1000 ఏళ్ల పాలనలో ఉంటారనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. తర్వాత మనం గమనిస్తే అక్కడ పాత నిబంధనలోని భక్తులు కూడా ఈ 1000 ఏళ్ల పాలనలో ఉంటారనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. మొదటి పునరుద్ధానం గురించి అదే మాట్లాడుతూ ఉంది. అయితే పాత నిబంధనలోని భక్తులు అంటే ఆదాం మొదలుకొని ఆఖరి వరకు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పాత నిబంధనల భక్తులు కూడా ఆ 1000 ఏళ్ల పాలనలో ఉంటారనే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే
మనమందరం కూడా ఉండబోతున్నాం 1000 పాలనలో. ఎంత సంతోషకరమైన వార్త మనం విన్నామంటే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఏంటంటే ఆ 1000 పాలనలో అందరూ ఉండబోయి దేవుళ్ళు ఆనందించబోతున్నామనే విషయాన్ని దేవుడు తెలివిస్తూ ఉన్నాడు. అయితే నీవు నేను కూడా ఆ 1000 పాలనలో ఉండాలంటే దేవుని స్వార్థను మనం ప్రకటించాలి. అందుకనే ప్రభు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు అయింది. ఇంకా మొదటి రాకడ గురించి అనేక మంది తెలియని వారు ఉన్నారు. అయితే ఆయన రెండో రాకడలో మనమందరం కూడా 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నామనే విషయాన్ని దేవుడు సెలవిస్తున్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తాను. ఆ పాలన ఎలా ఉంటుంది, ఆ పాలనలో ఎవరు ఉంటారు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే 12 మంది అపోస్తులు, 12 గోత్రాల వారు, తర్వాత వీళ్ళందరూ కూడా ఆ పాలనలో మనం ఉంటామనే విషయాన్ని, అంటే ఇక్కడ దావీదు రాజ్య ప్రతినిధిగా ఉండబోతున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా ఆయన పరిపాలన చేయబోతున్నాడు అనే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే తన రాకల్లో అనేక విషయాలు తెలియజేశాడు. అయితే ఇక్కడ నికోదేముతో ప్రభు అంటాడు, ఎవరైతే ఆ రాజ్యంలో ఉండాలనుకుంటున్నారో వారు నూతన జన్మ కలిగి ఉంటేనే పరలోక రాజ్యంలో చేరతారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా రక్షించబడిన వారు ఎంతోమంది ఉన్నారు, నశించిపోతున్నారు. అయితే విశ్వాని యొక్క గురి ఏంటంటే నశించిపోయే ఆత్మల పట్ల భారం కలిగి పరిచర్య చేస్తూ ఉన్నాం. అయితే ఒక నూతనంగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో చేరడు. అయితే ఆ రాజ్యంలో ఆ 1000 ఏళ్ల పరిపాలనలో అనేక మందిని ప్రభు యొద్దకు తీసుకొచ్చే బాధ్యత విశ్వాని పరిచర్య చేస్తుంది. అయితే మీరు కూడా ఈ పరిచర్లో పాలుభాగస్తులు కలిగి ఉండి పరిచర్ను కొనసాగించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అయితే ఈ 1000 ఏళ్ల పాలనలో ఎవరు ఉండబోతున్నారంటే మనము, సంఘం ఉంటుంది, తర్వాత పాత నిబంధనలోని భక్తులు ఉంటారు, మరియు శ్రమల కాలంలో రక్షించబడిన యూదులు, అన్య జనాంగం ఉంటుంది అనే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే ఆ పాలనలో దేవుని ప్రజలుగా మనం ఉండబోతున్నాం అనే విషయాన్ని, అది ఆ పాలన ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఆలోచిస్తే దేవుడు ఒకటి తెలియజేస్తూ ఉన్నాడు ఆ పాలన గురించి. ఆ పాలన శాంతియుక్తంగా ఉంటుంది. సాతాను ఉండడు కాబట్టి అది శాంతియుక్తంగా ఉంటుంది, ఆత్మీయంగా ఉంటుంది, సంపన్న స్థితిలో ఉంటుంది, నీతిమైన పరిపాలనగా ఉండబోతుందనే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అయితే ఆ పాలన ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం ఆలోచిస్తే మెల్కీసెదెకు క్రమం చెప్పున ఆయన నిరంతరం యాజకుడుగా ఉన్నాడు కాబట్టి శాంతి అని, శాంతి సమాధానం ఇచ్చే దేవుడు కాబట్టి ఆ పరిపాలన శాంతియుక్తంగా ఉంటుంది. ఏ గొడవ ఉండదు, ఏది ఉండదు, అంతా శాంతియుక్తంగా ఆ పరిపాలన ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఈ 1000 ఏళ్ల పాలనలో మనం ఉండబోతున్నామని దేవునిలో ఆనందించేవారుగా, దేవునిలో సంతోషించేవారుగా ఉండాలని దేవుని సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పాలన ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. యుద్ధాలు ఉండవు, అన్ని జంతువులు కూడా కలిసిమెలిసి జీవిస్తాయి. దేవుని పాలనలో ఎంతో నెమ్మది కలిగి మనం ఉంటామనే విషయాన్ని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఈ పాలన గురించి విన్న మీరు ఆ 1000 ఏళ్ల పాలనలో ఉండాలని ఆశ మీ అందరు కూడా ఉండొచ్చు. ఈ 1000 ఏళ్ల పాలనలో మనం ఉండాలంటే అనేకులను ప్రభు చెంతకు తీసుకురావాలి. యేసుక్రీస్తు ప్రభువారు మంజాకాశంలో వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి. ఎత్తబడిన మనము యేసుక్రీస్తు ప్రభువారితో పాటు రెండో రాకడలో ఈ భూలోకానికి వచ్చిన తర్వాత దేవుడు మనందరిని కూడా 1000 ఏళ్ల పాలనలో మనం ఉంచబోతున్నాడు. కాబట్టి అట్టి సంతోషం కలిగి, పాలన గురించి నిరీక్షణ కలిగి జీవిస్తూ ప్రభు కొరకు జీవిద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించినగాక. ప్రార్థన చేసి స్తోత్రం పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. ఇంతవరకు మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడవద్దని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునైనా 1000 ఏళ్ల పాలన గురించి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు చెల్లిస్తున్నాం. మేము కూడా ఆ 1000 ఏళ్ల పాలనలో అనేకులను చేర్చేవారిగా ఉండడానికి సాయం చేయమని, వింటున్న వారందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, వారి కుటుంబాల్లో కావాల్సిన ప్రతి అవసరం మీరు తీర్చి నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని, పరిచర్య కొరకు ఎవరైతే సహకరిస్తున్నారో వారి కుటుంబాలన్నింటినీ కూడా మీరు దీవించమని, ఇంకెవరైతే ప్రేరేంపబడి పరిచర్య కొరకు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరి కుటుంబాలు కూడా మీరు బహుగా ఆశీర్వదించి నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నామని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్.